హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ జాబ్స్కి 2026కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మన ఛానల్లో కూడా మనం పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మరియు ఎస్ఎస్బిలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ల కోసం మీరు ప్రిఫరెన్స్ ఏమెందుకు పెట్టుకోవాలని కూడా మనకి వీడియోస్ అయితే ఉన్నాయి. దాంతో ఫలంగా ఈరోజైతే అఫీషియల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ అవుట్ అయిపోయింది. మన ఏపీ వారికి, తెలంగాణ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారని ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చేసే ముందర మీ దగ్గర నుంచి ఒక లైక్ అయితే చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. మన ఛానల్ని మొదటగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. దీనివల్ల మన పిల్లలు బాగా చదివి ఉద్యోగం అయితే తెచ్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకి కానిస్టేబుల్ జీడీ కోసం, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కోసం అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్ మ్యాన్ మొత్తం 3 కలిపి మొత్తం టోటల్ వేకెన్సీ 25,497 వేకెన్సీలు ఉన్నాయి. ఇదైతే ఇండియా వేజ్ ఉంది కాబట్టి దీంట్లో ఇవి మనకి పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 1 year ప్రాసెసింగ్ జరుగుతుంది. దీంట్లో కూడా ఇవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇదే స్టాండర్డ్ అయితే కాదు. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి స్టేట్ వైజు డీటెయిల్స్ వేకెన్సీ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎవరికి ఇచ్చారు? కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ 2026 ఎక్స్క్లూడింగ్ నక్సల్ మిలిటెంట్ ఏరియాలో ఉన్నారు కదా, బీజీ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఏరియాస్ ఉన్నారు కదా, వారి కాకుండా అంటే నార్మల్ డిస్ట్రిక్ట్ ఉన్నవారు దీనికి వేకెన్సీలు అయితే ఉన్నాయి. నక్సల్ డిస్ట్రిక్ట్స్, మిలిటెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి వారికి సపరేట్గా వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. ఈ నార్మల్ డిస్ట్రిక్ట్ వారికి. దీంట్లో వచ్చేటప్పటికి బిఎస్ఎఫ్కి వచ్చేటప్పటికి మనకి ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్కి 1, 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సిఎస్ఎఫ్కి వచ్చేటప్పటికి 13 వేకెన్సీలు, ఎస్సీకి, ఎస్టీకి 19, ఓబీసీకి 72, ఈడబ్ల్యూఎస్కి 27, అన్రిజర్వ్డ్కి 107, టోటల్ 268 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సిఆర్పిఎఫ్కి వచ్చేటప్పటికి 20 వేకెన్సీలు, ఎస్సీకి, ఎస్టీకి వచ్చేటప్పుడు 1 వేకెన్సీ, ఓబీసీకి 33, ఈడబ్ల్యూఎస్ వారికి 12, అన్రిజర్వ్డ్కి 48, టోటల్ 114 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్ఎస్బికి వచ్చేటప్పటికి మనకి ఎస్సీ వారికి 6, ఎస్టీ వారికి 2, ఓబీసీ వారికి 10 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్ వారికి 4, అన్రిజర్వ్డ్ వారికి 14 వేకెన్సీలు, టోటల్ 36 వేకెన్సీలు. ఐటీబీపీకి వచ్చేటప్పటికి ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్కి అయితే 2, అన్రిజర్వ్డ్కి అయితే 9 వేకెన్సీలు, టోటల్ 23 వేకెన్సీలు. తర్వాత ఏఆర్ వచ్చేటప్పటికి ఎస్సీకి అయితే 5 వేకెన్సీలు, ఎస్టీకి 2, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్ వారికి 3, అన్రిజర్వ్డ్కి 13, టోటల్ 32 వేకెన్సీలు ఉన్నాయి. చాలామంది ఎస్ఎస్ఎఫ్కి మనకైతే 1 వేకెన్సీ కూడా లేదు ఇక్కడ. తర్వాత టోటల్ వేకెన్సీలు వచ్చేటప్పటికి మన స్టేట్కి ఎస్సీ వారికి అయితే 80, ఎస్టీ వారికి 27, ఓబీసీకి వచ్చి 133, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 49, అన్రిజర్వ్డ్కి వచ్చి 195, టోటల్ వేకెన్సీలు 483 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి తెలంగాణ వారికి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. తెలంగాణ వారికి బిఎస్ఎఫ్లో టోటల్ మనకి 8 వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. తర్వాత సిఎస్ఎఫ్లో వేకెన్సీలు నెక్స్ట్ మనకి సిఎస్ఎఫ్లో టోటల్ తెలంగాణ వారికి ఎస్సీ వారికి 30, ఎస్టీ వారికి 13, టోటల్ మనకి 77 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వారికి అన్ని పోస్ట్ వారికి ఉన్నాయి. టోటల్ వచ్చి 191 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మరి సిఆర్పిఎఫ్కి వచ్చేటప్పటికి ఎస్సీ వారికి 14, ఎస్టీ వారికి 0, ఓబీసీ వారికి 23, టోటల్ అన్రిజర్వ్డ్కి అయితే 35, ఈడబ్ల్యూఎస్ వారికి 9, టోటల్ 81 పోస్టులు అయితే దీనికి మనకి సిఆర్పిఎఫ్లో ఉన్నాయి. ఎస్ఎస్బికి వచ్చేటప్పటికి 4 వేకెన్సీలు, ఎస్సీ వారు, ఎస్టీ వారికి 2, ఓబీసీకి 7, తర్వాత ఈడబ్ల్యూఎస్కి అయితే 3, 10 వేకెన్సీలు ఉన్నాయి. 26 వేకెన్సీలు అయితే సిఆర్పిఎఫ్కి ఉన్నాయి. ఎస్ఎస్బికి వచ్చేటప్పటికి టోటల్ మనకి 16 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని కేటగిరీ వారికి ఉన్నాయి దీంట్లో. తర్వాత మనకి ఐటీబీపీకి వచ్చేటప్పటికి టోటల్ 23 వేకెన్సీలు ఉన్నాయి.
తర్వాత ఏఆర్కి వచ్చేటప్పటికి ఎటువంటి వేకెన్సీలు అయితే ఇక్కడ లేవు. టోటల్ వేకెన్సీలు మనకి వీరికైతే తెలంగాణ స్టేట్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 56 వేకెన్సీలు, ఎస్సీ క్యాండిడేట్స్కి 19 క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి, ఎస్టీ వారికి, ఓబీసీ వారికి వచ్చేటప్పటికి మనకి 94 వేకెన్సీలు, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి 36 వేకెన్సీలు, అన్రిజర్వ్డ్ వారికి 140 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ వచ్చి 345 వేకెన్సీలు అయితే తెలంగాణ మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీలో 10% ఎక్స్ సర్వీస్మెన్స్కి సపరేట్లీ ఉండడం అయితే జరుగుతుంది, రిజర్వ్ చేసి ఉంటాయి. తర్వాత స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ డీటెయిల్స్ వేకెన్సీ ఫర్ ద టు బి నోటిఫైడ్ ది కానిస్టేబుల్ జీడీ మేల్ క్యాండిడేట్స్ నక్సల్ మిలిటెంట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అండ్ ఏరియాస్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మనం చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బీఎస్ఎఫ్కి 2 ఉన్నాయి, సిఎస్ఎఫ్కి వచ్చి 44 వేకెన్సీలు ఉన్నాయి, సిఆర్పిఎఫ్కి వచ్చేటప్పటికి మనకి 19 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్ఎస్బికి వచ్చేటప్పటికి 6 వేకెన్సీలు ఉన్నాయి, తర్వాత ఐటీబీపీకి వచ్చేటప్పటికి 4 వేకెన్సీలు ఉన్నాయి, తర్వాత ఏఆర్కి వచ్చేటప్పటికి 5 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్ఎస్ఎఫ్లో ఎటువంటి వేకెన్సీ లేవు. టోటల్ మనకి నక్సల్ డిస్ట్రిక్ట్ మిలిటెంట్ డిస్ట్రిక్ట్కి వచ్చి 80 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తెలంగాణ విషయం వచ్చేటప్పటికి బీఎస్ఎఫ్కి మనకి 3 వేకెన్సీలు ఉన్నాయి, తర్వాత సిఎస్ఎఫ్కి టోటల్ మనకి 63 వేకెన్సీలు ఉన్నాయి, తర్వాత 25 వేకెన్సీలు వచ్చేటప్పటికి సిఆర్పిఎఫ్కి ఉన్నాయి, తర్వాత వచ్చేటప్పటికి 8 వేకెన్సీలు ఎస్ఎస్బికి ఉన్నాయి, తర్వాత 4 వేకెన్సీలు ఐటీబీపీకి ఉన్నాయి, తర్వాత వచ్చేటప్పటికి ఏఆర్కి మనకి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి, తర్వాత ఎస్ఎస్ఎఫ్కి ఎటువంటి వేకెన్సీ లేవు. టోటల్ మనకి 110 వేకెన్సీలు అయితే ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా. దీంట్లో కూడా మనకి 10% రిజర్వ్ తీసేయడం జరుగుతుంది ఎక్స్ సర్వీస్ మెన్స్కి. అదే మన మహిళలకైతే వేకెన్సీలు కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఏంటి నక్సల్స్ మిలిటెంట్ డిస్ట్రిక్ట్లు వదిలేసి నార్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న వారికి బీఎస్ఎఫ్కి అయితే 2 వేకెన్సీలు, సిఎస్ఎఫ్కి అయితే 30 వేకెన్సీలు, సిఆర్పిఎఫ్కి అయితే 3 వేకెన్సీలు, తర్వాత ఎస్ఎస్బికి అయితే ఎటువంటి వేకెన్సీ లేవు, ఐటీబీపీకి అయితే మనకి 4 వేకెన్సీలు ఉన్నాయి, ఏఆర్కి వచ్చేటప్పుడు 3 వేకెన్సీలు, ఎస్ఎస్ఎఫ్లో ఎటువంటి వేకెన్సీ లేవు. టోటల్ వచ్చి మనకి 42 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మహిళలకి తెలంగాణ వారికి అయితే బీఎస్ఎఫ్లో 3 వేకెన్సీలు ఉన్నాయి, సిఎస్ఎఫ్లో 43 వేకెన్సీలు ఉన్నాయి, తర్వాత సిఆర్పిఎఫ్లో 4 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది, తర్వాత వచ్చి ఎస్ఎస్బిలో ఎటువంటి వేకెన్సీ లేవు, తర్వాత ఐటీబీపీకి వచ్చి మనకి 6 వేకెన్సీలు ఇవ్వడం అయితే జరిగింది, తర్వాత వచ్చి మనకి ఏఆర్కి వచ్చేటప్పుడు 4 వేకెన్సీలు, ఎస్ఎస్ఎఫ్లో ఎటువంటి వేకెన్సీలు లేవు. టోటల్ వచ్చేటప్పటికి 60 వేకెన్సీలు అయితే మహిళలకి ఇక్కడ ఉన్నాయి, అన్ని క్యాస్ట్ల వారికి అయితే ఉన్నాయి. ఓన్లీ ఎస్సీ వారికి లేనప్పుడు మీరు అన్రిజర్వ్డ్లో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో కూడా స్టేట్ వైజు మనకి మిలిటెంట్ నక్సల్స్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా, వారికి బీఎస్ఎఫ్లో అయితే ఎటువంటి ఆంధ్రప్రదేశ్ వారికి ఎటువంటి వేకెన్సీ లేవు, సిఎస్ఎఫ్కి అయితే మనకి 5 వేకెన్సీలు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ కూడా ఎటువంటి వేకెన్సీ లేవు, ఎస్ఎస్బిలో కూడా ఎటువంటి వేకెన్సీ లేవు, ఐటీబీపీలో కూడా ఎటువంటి వేకెన్సీ లేవు, ఏఆర్బిలో కూడా ఎటువంటి వేకెన్సీలు అయితే, ఎస్ఎస్ఎఫ్లో కూడా ఎటువంటి వేకెన్సీ లేవు. టోటల్ మనకి వచ్చి 5 వేకెన్సీలు మనకి మహిళలకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ పిల్లలకి వచ్చేటప్పటికి మహిళలకి బీఎస్ఎఫ్లో ఎటువంటి వేకెన్సీ లేవు, సిఏఎస్ఎఫ్లో 7 వేకెన్సీలు ఉన్నాయి, తర్వాత సిఆర్పిఎఫ్లో 1 వేకెన్సీ ఉంది, తర్వాత ఎస్ఎస్బిలో ఎటువంటి వేకెన్సీ లేదు, తర్వాత ఐటీబీపీలో కూడా 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది, తర్వాత ఏఆర్లో 2 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్ఎస్ఎఫ్లో ఎటువంటి వేకెన్సీలు అయితే లేవు. టోటల్ వచ్చి మనకి 10 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. మనకి జోనల్ డివిజన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డేటా ఎలాగుందంటే మనకి జనరల్ క్యాండిడేట్స్కి పురుషులకి ఏపీలో వచ్చి 484 వేకెన్సీలు టోటల్ ఉన్నాయి, స్త్రీలకు వచ్చేటప్పటికి 42 ఉన్నాయి, పురుషులు మన తెలంగాణ స్టేట్కి అయితే 345 వేకెన్సీలు ఉన్నాయి, స్త్రీలకి అయితే 29 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నక్సల్స్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వారికైతే
పురుషులకి ఏపీ మేల్స్కి 80 వేకెన్సీలు ఉన్నాయి టోటల్. ఫీమేల్కి అయితే 5 వేకెన్సీలు ఉన్నాయి. మన తెలంగాణ వారికి అయితే 110 వేకెన్సీలు ఉన్నాయి. స్త్రీలకు వచ్చేటప్పటికి 10 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం మనకి పురుషులకి 564 వేకెన్సీలు ఉన్నాయి. మహిళలకు వచ్చేటప్పటికి 47 వేకెన్సీలు ఉన్నాయి. పురుషులు తెలంగాణ వారికి 455 వేకెన్సీలు ఉన్నాయి. స్త్రీలకు వచ్చేటప్పటికి 39 వేకెన్సీలు ఉన్నాయి. ఈ మొత్తం అన్నీ చెప్తుంటే మొత్తం 611 వేకెన్సీలు స్త్రీలు పురుషులు కలిపి ఉన్నాయి. తెలంగాణ వారికి అయితే 494 వేకెన్సీలు ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మీరు బాగా చదివి బాగా ప్రిపేర్ అవుతారు ఈ వేకెన్సీ ప్రకారంగానే చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా నోటిఫికేషన్కి సంబంధించిన తెలియకపోతే మీరు కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి. మొదటగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.